దానికి రకరకాలుగా కరెక్టివ్ స్టెప్స్ తీసుకునేది ఉంది. పోయిన గతంలో ఏవైతే దాని గురించి ఆలోచన పెట్టుకోకుండా ముంగడికి పోనీకే ఏ కైండ్ ఆఫ్ క్లారిటీ కావాలి, ఏ కైండ్ ఆఫ్ క్లియరెన్సెస్ కావాలి, ఒక ఫోకస్ పెట్టుకొని క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని మీరు ఐడెంటిఫై చేసి నా నోటీస్కి, మా కలెక్టర్ గారి నోటీస్కి, మా ఆర్టీఓ గారి నోటీస్కి తీసుకురండి. మేము సీనియర్ అధికారులుగా ఉంటూ మీకున్న ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, నాకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా పోయినసారి నేను మంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన, ఇప్పుడు నాకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం వచ్చింది. దాని తర్వాత ప్రజలకు ఎట్లా సేవ చేసి ప్రోగ్రెసివ్ ఫ్రంట్ కింద పెట్టుకుందాం. నేను అధికారులతో నేనే చెప్తున్నా, ప్రజలు ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఐ వాంట్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ. ఈ నేచర్ ఆఫ్ రియాలిటీ అనే మాటకు మీరందరూ దాన్ని కాన్సన్ట్రేట్ చేసి వర్కింగ్ గిట్ట మీరు చెప్తే, నేను ఫండ్ సమస్య గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో కాదు అందరితో కూడా లెవెల్లో మాట్లాడడానికి అంత శక్తి ఉన్నాము. మీకు ఏం ఫండ్స్ కావాలో తీసుకొచ్చి రిజర్వేషన్ చేసే కార్యక్రమాన్ని నేను ప్రతి ఒక్కరితో నేను మనం చేసుకుంటున్నాను. కలెక్టివ్ కోఆపరేటివ్ కోఆర్డినేషన్ ఎఫర్ట్ అనేది ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఇన్ ఆల్ ఫీల్డ్స్. నేను నా ఫీల్డే అంటలేను, ప్రతి ఒక్క ఆఫీసర్కి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు దయచేసి ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ ప్లానింగ్ చేయాలి. నా తరఫు నుంచి ఫేర్ అండ్ ఫ్రాంక్ పాలసీ ఉన్నది. మాకు ఇచ్చిన ఎడ్యుకేషన్, నాకున్న నాలెడ్జ్, మాకున్న కార్పొరేట్ స్టైల్ వర్కింగ్ నేను ఇక్కడ పెట్టలేను, కానీ పబ్లిక్లో ఎట్లా సేవ చేయాలనే ఆ ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేసుకుంటా. మీరు మోమాటం పడకండి, హెసిటేట్ కాకండి. ఏ సమస్యలు వచ్చినా కూడా ట్రై టు డ్రాఫ్ట్ అవుట్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ఇస్ మై రిక్వెస్ట్. ఇది అందరితో కోఆపరేషన్ చేయమని మరొకసారి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం చేసుకుందాం. కలెక్టివ్లీ వర్క్ లైక్ ఎ ఫ్యామిలీ. ప్లీజ్ గివ్ ఆల్ పాసిబుల్ సపోర్ట్ ఇన్ వాట్ ఎవర్ ఎండ్ యు ఆర్ అండ్ వాట్ ఎవర్ ఫామ్ యూ వాంట్. నా తరఫు నుంచి టోటల్ కోఆపరేషన్ ఉంటుందని మీ అందరికీ మళ్ళొకసారి నేను ఐఎమ్ గివింగ్ ఎ బెస్ట్ సొల్యూషన్ and take this as a suggestion that everybody is going to work in uniformity. Thank you very much.